గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. సార్, చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం అయితే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్? ఈరోజు తెలుగు ప్రజలకి చాలా శుభదినం అండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు కూడా జరిగినటువంటి తెలుగు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జరిగినటువంటి అన్యాయం, ఈ వైసీపీ పాలనతో జరిగిన దోపిడీ, విధ్వంసంతో స్టార్ట్ అయింది. మీకు తెలుసు కదా, ప్రజావేదిక కూలదటం దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానన్నాడు. చేయకపోగా ప్రజలను అమాయకులుగా చేసి రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం చేయకుండా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, ఒక ఉద్యోగం కానీ, ఒక కంపెనీ కానీ, రోడ్డు చూడకపోతే అధ్వానంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అభివృద్ధి రాష్ట్రం చేయకుండా సంపద పెంచకుండా, ముఖ్యంగా రాష్ట్రంలో కావాల్సిన ఏందో కుటుంబం నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు అంటాడు. కుటుంబ పెద్ద చేసేది ఏంటి? కుటుంబానికి కావాల్సిన వనరులు సమీకరించాలి. అటువంటిప్పుడు ఏమాత్రం ఆదాయం పెంచకుండా కేవలం అప్పులు చేసి, ఆ అప్పులు కూడా రిజర్వ్ బ్యాంక్ కూడా ఇవ్వనని అంటున్నారు. సో సంక్షేమ పథకాలు అనేటువంటి ముసుగులో ప్రజలకి ఇండైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలో ఉండి విపరీతమైన దోపిడీ ఉంటాయి. ఇసుకలోనే 40,000 కోట్లు, తర్వాత మధ్యంలో 40,000 కోట్లు, ఒక వైజాగ్లోనే ప్రభుత్వ భూములు 25,000 కోట్ల రూపాయల భూములు కబ్జా చేశారు. తర్వాత నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీస్ అంటాడు. బీసీ డాక్టర్ సుధాకర్ గారిని తెలుసు కదా, మాస్క్ పాపాన నడి రోడ్డు మీద చొక్కా ఇప్పేసి వెనక్కి చేతులు ఇరగదీసి కట్టేసి బూట్ల కాలతో తన్నిచ్చి పోలీసులతోటి హాస్పిటల్లో చేర్పించి, మెంటల్ హాస్పిటల్లో మందులు ఇచ్చి మెంటల్ అయ్యేటట్టుగా చంపేశారు. అదండి బీసీలకి ఇచ్చే గౌరవం. అలానే ఇప్పుడు ఎస్సీ అన్నాడు. సుబ్రహ్మణ్యం ఆ డ్రైవర్ని తెలుసు కదా, ఎంపీ అనంతబాబు ఎమ్మెల్సీ, ఇప్పుడు హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, కేసు లేదు, ఏం లేదు. అతను ముక్కలు చేసి డ్రైవర్ ఇంటికే కారులో పార్సల్ తీసాడంటే ఎంత ఘోరంగా ఉంది అక్కడ పరిపాలన అనేది దాన్ని బట్టి అర్థమైంది. తర్వాత బీసీలు, అతను నంద్యాలలో ఉన్నటువంటి ముస్లిం సోదరుడు మీకు తెలుసు కదా, అతన్ని అన్యాయంగా విపరీతమైన హింస పెడితే భార్యాభర్త 2 పిల్లలతోటి రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇటేమో బీసీ, ఎస్సీ, ఇక్కడే మైనార్టీస్, ముగ్గురికి ఇచ్చే గౌరవం ఇది అనమాట ఆయన ఇచ్చింది. ఒక్క డెవలప్మెంట్ లేదు, ఒక ఆదాయం లేదు, విపరీతమైన అప్పులు పెంచేసి రేపొద్దున పరిస్థితి ఏమవుతుందండి? సో ఈరోజు ఇటువంటి తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం తన సొంత జిల్లా అయినా కడపలో అయినా ఉక్కు ఫ్యాక్టరీ, వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా, గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతోటైనా ఒక ఫ్యాక్టరీ, కనీసం ఉక్కు ఫ్యాక్టరీ పెడతాడేమో కడపలో అనుకున్నారు, అది కూడా లేదు. అన్ని రకాల దోపిడీలు, ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, లేకపోతే విపరీతమైన హెరాస్మెంట్, జనాలు భయభ్రాంతులు చేసేటట్టు పొజిషన్ వచ్చింది. ఈ పీడ విగరడ అయిపోయింది అనుకున్నారు. మొత్తం మార్పు చెందుతుంది. చంద్రబాబుకి హిస్టరీ ఉంది, అతను డెవలప్మెంట్. మన హైదరాబాద్ ఈరోజు ఎంత బాగా డెవలప్ అయిందంటే పునాదులు వేసింది ఆయనే, అందరికీ తెలుసు. అది ఎంత సంపద, మెయిన్ క్యాపిటల్లోనే మెయిన్ ఇన్కమ్ ఉంది ఇక్కడ తెలంగాణలో. సో 3 ప్రాంతాలకి కలయికైనటువంటి రాజధాని ఇది వదిలిపెట్టుకొని పాపం వాళ్ళు అక్కడ పోయినప్పుడు అటు కేంద్ర సహాయం కూడా సరిగ్గా చేయలేదు, ఇటేమో రాష్ట్రాన్ని అటు డెవలప్ చేసి ఈవెన్ ఈ పోలవరం ఉంది కదండి, 70% పైన డెవలప్ చేసిన తర్వాత దాంట్లో 1% కూడా డెవలప్ చేయాలి. రివర్స్ టెండరింగ్ పేరు మీద కాలయాపన చేసి వచ్చేవరకు ఆ వాల్స్ కూడా కొట్టుకుపోయే పొజిషన్ అయిపోయింది. అమరావతి కూడా చూడండి, ఇప్పుడు చూసారా, శిథిలాల్లో అయిపోయినాయి మొత్తం బిల్డింగ్స్. ఇంకొక సంవత్సరం అయితే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయేది. సో ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్. చాలా తెలియగల వాళ్ళు పాపం ఆంధ్ర వాళ్ళు అని అనుకుంటే అంత తెలివి తక్కువ వాళ్ళు అనిపించుకున్నారు అతను వెనుకొని. రాష్ట్రం దాదాపు ఒక 20 సంవత్సరాలు వెనకబడినట్టు. దీన్ని బాళ్ళు పెట్టడానికి అతనే సమర్థమైన నాయకుడు. ఆయన నాయకత్వంలో డెఫినెట్గా ఆయన ముందే చెప్పాడు కూడా, నేను 10 సంవత్సరాల్లో చేయాల్సిన పని 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాను. కేవలం పని ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అక్కడ అమరావతిలో. కంప్లీట్గా ఈ ఫెన్సింగ్ అంతా కూడా క్లియర్ చేయటం, అదంతా కూడా క్వార్టర్స్ రెడీ చేయటం, ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అయ్యేటట్టుగా చాలా కాంపిటేటివ్గా ఇంతకుముందు కూడా ఆయన చేసి చూపించాడు. ఆయన సత్తా ఉంది. డెఫినెట్గా ఇటు కేంద్రం కూడా ఇప్పుడు తప్పనిసరిలో అంత మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అడిగింది కూడా చేయగలుగుతారు. సో ఈ రకంగా అన్ని రకాలకు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభదినం అని చెప్పేసి నా అభిప్రాయం. సార్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అయితే సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం మీరేం కోరుకుంటా ఉన్నారు? అతను బేసికల్గా విజనరీ లీడర్ అండి.
కోర్స్ మిగతా ఆస్పెక్ట్స్ పక్కన పెడితే ఆ, ఈ కమింగ్ 5 ఇయర్స్లో బ్రహ్మాండంగా చేస్తాడనేది పబ్లిక్ ఒపీనియన్. అందులో సెంటర్తో టైఅప్ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఫండింగ్ కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బాగా వస్తాయని అనుకుంటున్నామండి. మీరేం కోరుకుంటారు సార్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం? డెవలప్మెంట్ అంటే అదండి కోర్స్ క్యాపిటల్ డెవలప్ చేయాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషను, తర్వాత ముఖ్యంగా ఈ మధ్య కొన్ని పోస్ట్ ఎలక్షన్స్ గొడవలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అఫిలియేషన్స్ వాటిని కర్బ్ చేయాలి. పోలీసులు రంగంలో దిగాలి. వాళ్ళ మీద కల్ప్రిట్స్ మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మరి హోమ్ మినిస్టర్గా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా, గ్రామీణ మినిస్టర్ అయితే ఉన్నారు. ఎలా ఉండబోతా ఉంది వీళ్ళ? కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి అడ్మినిస్ట్రేషన్ కానీ పాలిటిక్స్ కొత్త, కానీ హీ విల్ లెర్న్ ఇట్ అండి. త్వరగానే నేర్చుకుంటాడు, అన్ని గాడిలో పెడతాడు. అది కాకుండా ఆయన ఫస్ట్ స్టేట్మెంటే కక్ష సాధింపు ఉండన్నది అది వెరీ గుడ్ ఐడియా, సిమ్టము, ఒపీనియన్ అండి. ఎందుకంటే కోర్స్ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చిందని పబ్లిక్ మీద పడితే అది కమింగ్ డేస్లో వ్యతిరేకత ఉంటుంది. మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, అది కీపప్ చేస్తే మంచిగా ఉంటుందండి. చంద్రబాబు నాయుడు అయితే మూడోసారి అయితే ప్రమాణ స్వీకారం సీఎంగా చేయబోతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ తెలుసుకుందాం. బాబాయ్, ఎలా ఉండబోతా ఉంది ఇప్పుడు? చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమైనా మార్పు చెందుతుంది అనుకుంటారా? మొదట్లో మన టీవీ వారికి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం అంటే కూటమితో ఎవరు అనుకోనట్టు కూటమితో వచ్చిన సీట్లు మెజారిటీ చాలా అద్భుతమైనది. పవన్ కళ్యాణ్తో బీజేపీతో అద్భుతమైన మెజారిటీతో వచ్చిన తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే సెంటర్లో మన చంద్రబాబు నాయుడుకి సెంటర్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా సెంటర్లో నిలబడలేకపోకుండా ఉండటానికి ఒక కారణమైంది. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు పాత 5 సంవత్సరాలు ఇంత కష్టపడి రాక్షస పాలనలో ఎన్నో బాధలు, ఎన్నో ఒడుగులు ఎన్నో చేసుకొని తర్వాత మంచి ఫలితాలతో మంచి పొజిషన్లో మంచి వచ్చిన ఇప్పుడు చంద్రబాబు నాయుడుది కోరిక ఏమిటంటే గొడవలొద్దు, ఏమొద్దు. మనం ఇప్పుడు ఇంత నష్టం చేసి పెట్టారు వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ని. ఇది మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఏమేమి వర్ణనలు తీసుకురావాలి, ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఎవరెవరికి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి. ఎన్నో డెవలప్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఒకటి చేయాలి, ఇది పోలవరం ప్రాజెక్ట్ ఒకటి చేయాలి, ఇంకా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, డెవలప్మెంట్ ఇచ్చి మళ్ళీ పోర్ట్లు అన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే చంద్రబాబు కోరిక ఏంటంటే మొదటి నుంచి బాగా కష్టపడేవాడు. ఆయన కోరిక ఏంటంటే నెంబర్ 1 స్టేట్ చేయాలి ఇండియాలో. ఆయన పేరు ఆయన అందరూ బాగుండాలి, ఆయనది ఒక బ్రాండ్, చంద్రబాబు బ్రాండ్ అనేది రావాలి అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసినందుకు పవన్ కళ్యాణ్ కూడా బాగా సపోర్ట్తో ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ స్నేహంగా ఉంటారు. వీళ్ళందరూ వాగేదంతా ఒట్టిదే. 5 సంవత్సరాల దాకా ఉంటారు. 5 సంవత్సరాల దాకా పాలిస్తారు కూడా. పాలించి మంచి పాలన తీసుకొస్తారు. మంచి పాలన తీసుకొచ్చి చూపెడతారు ఏంటనేది. ఇది చేసి వీళ్ళందరూ ఇప్పుడు కులాలు మతాలు అనేది అన్నీ పోయిన వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి అన్ని తగాదాలు పెట్టి ఒకరికి అన్ని పాడు చేసి అప్పులు తెచ్చి ఇవన్నీ చేసి ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటానికి అప్పులు ఇవన్నీ చేస్తానికి ఒక 6 నెలలు అట్లా పడుతుంది. 6 నెలలు పడిన తర్వాత 6 నెలల తర్వాత ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి అని అందరితో కలిసి మెలిసి అన్నీ చేసి డెవలప్మెంట్ ఇస్ ముఖ్యం. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేయాలి ఆయనకు, అంతే డెవలప్మెంట్ అనేది. బాబాయ్, ఇప్పుడు ఆంధ్రాలో అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంది? అయితే ఏంటంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఓకే మంచిదే. కానీ ఏ విధంగా అనేది మన గెలుపు ఓటములు అనేది అందరికీ సహజమే. ఇప్పుడు ఉదయాన్నే రాత్రి ఎట్లా ఉంటుందో పగలు రాత్రి చీకటి వెళ్తురు ఆనందం బాధలు కూడా ఎవరికైనా ఉంటాయి, కామన్ అది. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ గెలుపు ఓటముల కోసం కాదు, ఇచ్చే హామీలు ఏమున్నాయి, ఆ హామీలు ఎలా నెరవేర్చాలి, ఎలా సక్సెస్ చేయాలనేది ముందు చూపు ఫస్ట్గా అది సాధించాలి. అది సాగించేటట్లు చూడాలి. వాళ్ళ వర్గాల వారికి కూడా వారికి పగడ్బందీగా స్ట్రాంగ్గా వర్క్లు అనేది అప్పచెప్పి ప్రతి ఒక్కరికి
పాలనలోని సిక్సర్స్ అని అన్నారు కదా, ఆ సూపర్ 6 అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. 100కి 200% అమలు చేసినట్లయితే ఏదైతే హామీలతోని ముందుకు వచ్చారో ఆ హామీలే ఇంకా అధిగమించి నెరవేర్చి చెప్పలేనివి కూడా చేసి చూపిస్తే, ఈ చెప్పినవి కూడా చేయాలి పక్కా 100%. చేసినట్లయితే చెప్పలేనివి కూడా కొన్ని చేసి చూపించి తర్వాత వైద్య విద్యా విధానాలలోనే ఎలా ముందుకు సారిస్తే బాగుంటుంది. బడుగు బలహీన వర్గాలు విద్యావంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. గతంలో చాలా కార్యక్రమాలు చేశారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాదుని హైటెక్ సిటీని అధిగమించి తన శక్తిని అధిగమించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఈరోజు హైదరాబాదులో మన భాగ్యనగరంగా ఉండేది హైదరాబాదులో కూడా ఈరోజు ఎంతో గోల్డెన్ హైదరాబాద్గా ఉందంటే కారణం ఏంటంటే ఒకనొకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఫలితమే. అది ప్రజలందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ తెలుసు. కానీ ఒక్క విషయం ఏంటంటే ఇలానే ఈ యొక్క హైదరాబాద్ భాగ్యనగరాన్ని ఎలా అందంగా తీర్చిద్దారో అలాగే మిగిలిన కార్యక్రమాలలోని బ్యాలెన్స్గా ఉండేటటువంటి ఆంధ్రాలోని చాలా ఉన్నాయి పర్యాటక ప్రాంతాలు. వాటిని కూడా ఇటువంటి హైటెక్ రూపంగా ఎంతో అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఎక్కువ, ఎక్స్పీరియన్స్ ఎక్కువ. దాంతో సేమ్ టు సేమ్ ఇంకా దీనికంటే అధిగమించి ఆంధ్రాలోని చాలా ప్లేసులు ఉన్నాయి అభివృద్ధి మార్గాలు చేయాలంటే. అది బ్యాలెన్స్ మిగిలిపోయినటువంటి కార్యక్రమాలన్నీ పైకి తీసుకొని వచ్చి అన్నీ పుంజుకుని మన హైదరాబాద్ నగరం గోల్డెన్ నగరంగా ఎలా చేశారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఉన్నటువంటి గోల్డెన్ నగరంగా చేసినట్లయితే అక్కడ నిరుద్యోగులు విజయవంతులకి ఎంతో ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి నా యొక్క ప్రగాఢ నమ్మకం. నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి హ్యాట్రిక్ని అధిగమించి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి వారికి అధిక వర్గాలు కార్యాచరణలో చేరి కష్టపడినటువంటి అధిక వర్గాల వారికి నా కృతజ్ఞతలు, ప్రగాఢ ధన్యవాదాలు. నమస్తే సార్. ఇప్పుడు ఆంధ్రాలో కొత్త సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఎలా అనిపిస్తూ ఉంది? ఎలా ఉండబోతా ఉంది ఆంధ్రప్రదేశ్? बहुत अच्छा होगा. इट विल बी वेरी नाइस. अगले 5 सालों में आंध्र प्रदेश भारत का एक टॉप स्टेट बन जाएगा. नायडू साहब का बात ही अलग है. उन्होंने हैदराबाद को देखो कैसा विकास किया. विजन 2020 20 साल पहले सोचे, पूरा हैदराबाद चेंज हो गया. ही विल डू वंडर सर. फर्स्ट क्लास काम करेंगे. సార్ చెప్పండి సార్, వాట్ అబౌట్ ఈ చంద్రబాబు నాయుడు? Chandrababu Naidu is a statesman in the real sense. He was responsible for the development of Cyberabad, and his rule in combined Andhra Pradesh was one of the best. And he's a visionary. I'm quite hopeful that he will develop Andhra Pradesh as he had developed Cyberabad and Hyderabad. He is the most dynamic CM now, and Andhra is fortunate to bring him back. He has done what his contribution to in Hyderabad is a known fact. And now, for last 5 years, development has come to a standstill in Andhra. Chandrababu Naidu, I'm sure, is a visionary, and he will make Andhra one of the best states. తదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు అయితే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో చేంజెస్ అవ్వచ్చా? ఇలా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, రాజకీయ దురంధరుడు. ఈవెన్ ఢిల్లీ రాజకీయంలో కూడా తన పాత్ర ఉంటుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత ఫండ్స్ తీసుకురాగల శక్తి ఉన్నది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిని అతి త్వరలో పూర్తి చేయగలడు. పెండింగ్ ఉన్న పోలవరంను కూడా కంప్లీట్ చేయగలడు. ఆంధ్రప్రదేశ్కు ప్రజలు చాలా తెలివిగా చంద్రబాబుని ఎన్నిక చేసినందుకు గర్వపడాలి. వారు అందరు ఆశించిన తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ను ముందంజ వేస్తాడు. సార్, చంద్రబాబు నాయుడు అయితే అలా సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర ఏమన్నా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్ర రాజకీయాలు? ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఆంధ్ర తెలంగాణ
రెండు విధాల డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే నార్త్లో బీజేపీ లేదు. నరేంద్ర మోడీ గారు 100% ఈ సౌత్ను 100% డెవలప్మెంట్ చేస్తారని నా అభిప్రాయం.